మంచిదండి. ఈ యొక్క రాత్రికాల సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలను మనము జ్ఞాపకము చేసుకుందాం. ఈ రాత్రి దేవాతి దేవుడు మనతో మాట్లాడడానికి దేవుడు తన యొక్క కృపను ఉంచలాగిన కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకోవడం ప్రయత్నం చేద్దాం. రైట్. యెషయా గ్రంథము 45వ అధ్యాయము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తీయుల కష్టార్జితమును కూషు. డైరెక్ట్గా 4వ దాంట్లోనే 4వ చరణాన్ని చదవండి. నిశ్చయముగా మీ మధ్య దేవుడున్నాడు, ఏ దేవుడునూ లేడు, ఆయన తప్ప మరి ఏ దేవుడును కూడా లేడని చెప్పుచు మీకు విన్నపములు చేసేదను. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. మహోన్నతుడ సర్వాధికారి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాటలు మేము ధ్యానించడానికి మీరు కృప చూపించండి. నీవే నాతో నీ పిల్లలతో మాట్లాడి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తూ, ఈ రాత్రి నీవే వాక్యము చేత తృప్తిపరిచి పంపమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అయితే ఈ యొక్క రాత్రికాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికి మరొకసారి నేను వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయాన కొన్ని మాటలు మనం చదివి ఉన్నాం. దాంట్లో నిజంగా ఎవరు మాట్లాడుతున్నారంటే యెహోవాయే సెలవిచ్చుచున్నాడు అని ఈ వాక్యం సెలవిస్తుంది. దేవుడే ఒక మంచి మాటను మనకు తెలియపరుస్తున్నాడు. ఈ రాత్రి ఏమని మాట్లాడుతున్నాడంటే, నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడును లేడు, ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేసేదను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 15వ వచనంలో చూస్తే ఆయన అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలు దేవా రక్షక, నిశ్చయముగా నీవు నన్ను మరుగుపరుచుకొను దేవుడవై ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఈ 2 వచనాలను మనం పరిశీలన చేస్తే ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుడు నిశ్చయముగా మన మధ్య ఉన్నాడు, నీ మధ్య ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన ఆ కూడికలో ఒక మాటను తెలియపరిచారు దైవ సేవకులు, సేవకురాలు. ఏమని మాట్లాడారంటే, ఇదిగో నిజముగా దేవుడు మీ మధ్య ఉన్నాడు. వారు అంటూ ఒక మాట అన్నారు, మీ పక్కనే ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎల్లప్పుడూ ఎక్కడ ఉన్నాడంటే మన ప్రక్కనే ఆయన ఉన్నాడు. ఇక్కడ అదే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు, దేవుడు మీ మధ్య ఉన్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఎలాంటి వాడంటే మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనల్ని మన పరిస్థితిని ఎల్లప్పుడూ కూడా ఆయన చూస్తున్న దేవుడు. ఇంకొక మాట చెప్పాలంటే, మన పరిస్థితులను స్థితిగతులను ఎరిగిన దేవుడు, మన స్థితిగతులను మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈరోజు మన ఆత్మీయ జీవితంలో, మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనము దేవుణ్ణైతే విడిచిపెడతామేమో, దేవుణ్ణైతే మర్చిపోతున్నామేమో, కానీ దేవుడు ఎల్లప్పుడూ మన ప్రక్కనే, మనతోనే దేవుడు ఏం చేస్తున్నాడు, మన మధ్య ఆయన ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు కష్టం వచ్చినప్పుడు అనుకుంటాం ఏమని, దేవుడు మనతో లేడు అందుకని ఈ కష్టం వచ్చింది అని ఆలోచన చేస్తాం. కొన్నిసార్లు సంతోషం వచ్చినప్పుడు అంటాం, దేవుడు మనతో ఉన్నాడు కాబట్టే ఈ సంతోషము కలిగిందండి. కదండి, కదా. కష్టం వచ్చినప్పుడేమో దేవుడు మనతో లేడు అందుకనే వచ్చిందంటాం. సంతోషం కలిగినప్పుడేమో దేవుడు నాతోనే ఉన్నాడు కాబట్టి ఇదిగో ఇది కలిగిందంట. అయితే ఈ రాత్రికాల సమయంలో ఒక విషయాన్ని మనం రూఢిగా నమ్మాలి, రూఢిగా మనం విశ్వసించాలి. ఏంటంటే,
దేవుడు ఎల్లప్పుడూ కూడా మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? మరి ఎందుకని మనకు కష్టం వచ్చింది, ఎందుకని మనకు బాధ వచ్చిందంటే అది దేవుని చిత్తమై ఉన్నది. దేవునికి స్తోత్రం. అది దేవుని యొక్క ఒక ఆయన ప్రణాళికలో భాగమై ఉన్నది. అందుకని ఆయన ఉన్నప్పటికీ మనకు కొన్నిసార్లు ఏమొచ్చింది? బాధ వచ్చింది, చింత వచ్చింది, ఇంకా మన జీవితాల్లో కలిగేవి నష్టాలు కలుగుతూ ఉంటాయి కదా. కొంత భారీ నష్టం వాటిల్లినప్పుడు అంటాం, అయ్యో మన మధ్య దేవుడు లేకనే ఇది జరిగింది. చూడండి, ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తేమో పరిచర్య నిమిత్తము ఇదిగో బేతనియను విడిచిపెట్టి దూర ప్రాంతానికి వెళ్ళాడంట. ఇదిగో అక్కడ ఆయన పరిచర్య చేస్తున్నాడు. ఆయనకు కబురు పంపించడానికి కూడా అందలేనంత దూర ప్రాంతంలో ఆయన ఉన్నాడు. అయితే బేతనియలో జరిగిన సన్నివేశం మనకు తెలుసు. ఏంటంటే లాజర్ అనే తన ప్రాణ స్నేహితుడు ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఏమండి? ఏమయ్యాడండి? చచ్చిపోయాడు. అయితే ఇదిగో యేసు ప్రభువుకి సమాచారం అందేసరికి ఎన్ని రోజులైంది? ఏమండి? 3 రోజులు గడిచిపోయింది. ఎన్ని రోజులు? చనిపోయిన రోజు కూడా రాలేకపోయాడు ఆయన. చనిపోయిన 3 రోజులకి ఏమైంది? 3 రోజులు గడిచిపోయిన తర్వాత ఆయనకి ఏమైంది? సమాచారం వచ్చింది, ఇదిగో పలానా లాజరు మీ స్నేహితుడు అంట కదా, ఆయన చచ్చిపోయాడు. మనం పరుగున వచ్చేసరికి ఇదిగో ఆ అక్క చెల్లెళ్ళు కలిసి ఏమంటున్నారు తెలుసా? అయ్యా నీవు ఉండుంటే బాగుండేది, నువ్వు లేకనే మాకు ఇంత నష్టము వాటిల్లింది. అదే కదా అన్నారు. అయ్యా నువ్వు ఉంటే బాగుండేది, నువ్వు లేకనే మా తమ్ముడు చచ్చిపోయాడు, మా సహోదరుడు ఏమయ్యాడు? చచ్చిపోయాడు, మాకు దూరం అయిపోయాడు, ఇప్పుడు ఏం చేయలేం. అయితే ఆయన అడిగిన మాట ఏంటంటే, అమ్మ మరి ఆయన ఎక్కడ ఉంచారంటే, ఇదిగో ఇప్పటికే 3 రోజులు అయిపోయింది, ఇదిగో వాసన పట్టి కంపు పట్టి ఉంటాడు, ఇదిగో సమాధి చేశాం, వద్దు అన్నట్లుగా ఆమె చెప్పింది. అయితే ఆయన ఒక మాట అన్నాడు, ఇదిగో నువ్వు నమ్మిడ ఎడల దేవుని మహిమను చూస్తావు. దేవునికి స్తోత్రం. ఆమె అనుకున్నది ఏంటో తెలుసా? నీవు ఉండుంటే మాకు నష్టం జరిగేది కాదు అని. కానీ దేవుని చిత్తం ఏంటంటే ఆయన మరణించాలి, దేవుని మహిమను ప్రజలందరూ చూడాలి. దేవునికి స్తోత్రం. అర్థమైందా దేవుని చిత్తం ఏంటో? ఇదిగో నీవు శ్రమలో నుండి దాటించబడాలా, శ్రమను అనుభవించి నువ్వు వాటిని జయించి నిలబడాలా, అది దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? మన ఆత్మీయ జీవితాల్లో కొన్నిసార్లు ఇలా ఆలోచన చేస్తుంటాం, ఉండుంటే బాగుండేదేమోనండి, ఏమండి, లేకనే ఇలా జరిగిందేమో అని ఆలోచన చేస్తాం. లేక కాదు, ఆయన మహిమ ప్రచురము చేయబడ్డానికి. అందుకనే చూడండి, మరొక ఉదాహరణ తెలియపరుస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో కొంతమంది అడుగుతారు యేసు ప్రభుని ఏమని అంటే, అయ్యా ఇదిగో వీడు గుడ్డివాడిగా పుట్టడానికి గల కారణం ఏంటి? వాళ్ళ అమ్మా నాన్నలు పాపం చేశారా, లేకపోతే ఆ గుడ్డి వాడైన వ్యక్తి ఏదైనా పాపం చేశాడా అని అన్నప్పుడు యేసు ప్రభుగా వారు అన్న మాట ఏంటో తెలుసా? ఇదిగో ఎవరు పాపం వలన అతనికి ఇలాగ జరగలేదు, కానీ జరిగిన సన్నివేశం ఏంటంటే ఇదిగో దేవుని యొక్క మహిమ ఇతనులో ప్రచురపరచబడాలంటే, దేవుని మహిమ కనపరచడం లేక దేవునికి మహిమ కలుగునాగున, దేవుని మహిమ కార్యాలు ఇతనిలో కనపరచబడలాగున ఇతడు గుడ్డివాడిగా పుట్టాడు. అర్థమైందా? దేవుడు ఎందుకు గుడ్డివాడిగా పుట్టించాడంట తన్ని? ఆయన మహిమను ప్రజలందరూ తెలుసుకోవడానికనంట. దేవుని మహిమ అతని జీవితంలో కనపరచబడాలండి. దేవునికి స్తోత్రం. మరి కనపరచాడా అంటే కనపరచాడండి. దేవుని మహిమ కలగాలని, మహిమ కార్యాలు జరగాలని. అండి అయ్యా నువ్వు దర్శించుంటే బాగుండేది, నువ్వు వచ్చుంటే బాగుండేది, లేకపోతే నువ్వు లేకనే వారు పాపం చేస్తే కలిగిందనేది కాదు. ఆయన మహిమను అందరికీ తెలియపరచాలని, ఆయన కార్యాలు అందరూ గుర్తెరగాలని దేవుడు అట్టి కార్యాలను అనుమతిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ రాత్రి కాల సమయంలో ఒక మాటను మనం ఆలోచన చేద్దాం. దేవుడు మన మధ్య ఉంటే, దేవుడు మన మధ్య ఒకవేళ ఉండగలిగితే మన మధ్య జరిగే కార్యాలు కొన్ని విషయాలు తెలియపరిచి నేను ముగిస్తాను. చూడండి, మొట్టమొదటిగా
జఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. జఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవించదు. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఏంటి ఆ విషయం అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన మధ్య ఉంటే ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఏంటో తెలుసా? మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవించదు. దేవునికి స్తోత్రం. ఏంటంట? వింటున్నారా ఈ మాట? అండి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన మన మధ్య ఉంటే ఒక విషయాన్ని గుర్తు చేస్తాం. ఆయన మీ మధ్య ఉంటే ఏ అపాయం మీకు సంభవించదు. అంటే దేవుడు మన జీవితంలో ఉంటాడు. ఉండేం చేయిస్తాడంట? ఇందాక అన్నట్లుగా ఉంటేనే కాదు, లేక ఇందాక అన్నట్లుగా ఏదో లేక కాదు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుతున్న మాట, ఒకవేళ ఆయన మీ మధ్య ఉంటే ఇదిగో అపాయము సంభవించదేమో. అపాయం కలిగినను దాంట్లో నుండి ఆయన మహిమపరచబడడానికి ఆయన ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎక్కువగా మన జీవితాల్లో మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఆయన ఉంటే మన జీవితంలో ఖచ్చితంగా అపాయాన్ని రానివ్వడు. వచ్చినా సరే దాన్ని ఏం చేస్తాడంట? తొలగించి వేస్తాడు. ఇదే అంటున్నాడు, పైన మాట్లాడుతున్నమాట. ఇశ్రాయేలు యొక్క శత్రువులను ఏం చేస్తాడు? ఆయన తరిమి కొడతాడు. అపాయాలను ఏం చేస్తాడు? తొలగించి వేస్తాడు. ఆయన ఉండాలని మనం కోరుకోవాలి. అర్థమైందా? కొన్నిసార్లు మనల్ని దేవుడు విడిచిపెట్టడానికి గల కారణం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇదిగో, దేవుని ఆత్మ ఒక వ్యక్తిని వీడిపోయిందంటే ఎవరు ఆయన మనకు తెలుసా? ఒకటి, సంసోనులో నుండి దేవుని ఆత్మ ఆయనను విడిచిపెట్టినట్లుగా మనం చూస్తాం. రెండోదిగా, సౌలు జీవితంలో కూడా, రాజైన సౌలు జీవితంలో కూడా ఇదిగో దేవుని ఆత్మ అతన్ని వీడిపోయెను అని ఉంది. చూడండి, ఇలాంటి సందర్భాలు మన జీవితంలో రాకూడదు. ఆయన ఉంటే ఇదిగో మొట్టమొదటిగా మన జీవితంలో అపాయాలేమి రానివ్వడు. ఆయన వచ్చినా సరే, అపాయాలు వచ్చినా సరే, ఖచ్చితంగా వాటి నుండి దాటించగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో పరిశీలన చేసుకోవాలి. మనము దేవుని చిత్తానుసారంగా దేవుడు మన మధ్యలో ఉండాలని మనం ఆశపడాలి. దేవునికి స్తోత్రం. రెండో విషయాన్ని గుర్తు చేస్తాను చూడండి. రెండో విషయం, హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడుకుడి. చూడండి, ఆయన మన మధ్య ఉన్నాడు అని ఇందాక మాట్లాడాం. ఆయన మన మధ్య ఉన్నాడు కనుకనే అపాయం వచ్చినా మనం భయపడవద్దు. రెండోదిగా, ఆయన మన మధ్య ఉన్నాడు కనుకనే మనము భయము చెందవద్దు, భయపడవద్దు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? మనము లేడు అనుకుంటున్నామేమో, అయితే దేవుడు మన మధ్యనే ఉన్నాడు కాబట్టే అపాయం వచ్చిన మనము ఎంత మాత్రము జడియవద్దు, ఎంత మాత్రం దిగులు పడవద్దు. రెండోదిగా, ఆయన మన మధ్య ఉన్నాడు కనుకనే ఎంత మాత్రం మీరు భయపడవద్దు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన మన మధ్య ఉన్నాడు కనుకనే ప్రియమైన దేవునిరా, మన జీవితంలో అనేక కార్యాలు మనం చూడగలుగుతున్నాం. అనేక గొప్ప కార్యాలు మనం ఏం చేయగలుగుతున్నామంటే ఇదిగో మన జీవితంలో మనం పొందుకోగలుగుతున్నాం.
కాబట్టి మొట్టమొదటిగా మన జీవితంలో అపాయాలు కలుక్కోకుండా ఆయన చూస్తున్నాడు. వచ్చినా సరే, అందుకని వచ్చినా సరే వాటి నుండి ఆయన తొలగిస్తూ ఉన్నాడు. రెండోదిగా మన మధ్య ఆయన ఉన్నాడు కనుకనే మనము భయపడనవసరము లేదు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన జీవితాల్లో మనము ఎలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం, మూడో విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను చూడండి. అదే దాని పక్కన గ్రంథము జకర్య గ్రంథములో ఒక మాటను మనము పరిశీలన చేద్దాం. రైట్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ అధ్యాయం 10వ వచనం. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును, సంతోషముగా ఉండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. నేను మీ మధ్య వచ్చి నివాసము చేసేదను కనుకనే మీరేం చేయాలంట? సంతోషించండి, ఆవేదన పడవద్దు. దేవునికి స్తోత్రం. ఆయన ఎక్కడున్నాడండి? మన మధ్య ఉన్నాడు. మనము ఆవేదన చెందవద్దు. అనారోగ్యం వచ్చిందా? ఆవేదన చెందవద్దు. ఒకవేళ తీరని నష్టం మన జీవితంలో వాటిల్లిందా? అయితే ఆవేదన పడవద్దు. కారణం ఏంటంటే ఆయన మన మధ్య నివాసము చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మన మధ్య ఆయన ఉన్నాడు. ఆయన మన మధ్యలోనే ఉన్నాడు కనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం గొప్ప కార్యాలు చూస్తూ ఉన్నాం. కష్టం వచ్చినా సరే, నష్టం వచ్చినా సరే, మన జీవితంలో మనము ఈరోజు మనం పొందుకుంటున్న నెమ్మది, దానికి కారణం ఏంటో తెలుసా? ఆయన మన మధ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రాత్రి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎలాంటి పరిస్థితులు కూడా మనం వెళ్తున్నాం, ఎలాంటి స్థితిగతులు కూడా మనం వెళ్తూ ఉన్నాం, ఒకసారి ఆలోచన చేసి మన జీవితంలో 3 విషయాలు. ఆయన మన మధ్యనే ఉన్నాడు. ఆయన లేడని ఎన్నడూ కూడా మీరు అనుకోవద్దు. కష్టం వచ్చిందా, అపాయం వచ్చిందా, అయినా సరే దాంట్లో కూడా ఆయన తొలగించగలిగిన దేవుడు. కాబట్టి రాత్రి ఈ 3 విషయాలను బట్టి మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం, మనల్ని మనం బలపరుచుకుందాం, ఆత్మీయతలో మనం ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఈ రాత్రి కాల సమయంలో కొన్ని నిమిషాలు దేవుని సన్నిధానంలో మనము గడిపి ఉన్నాం. ఆయన మాటలను మనము జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ, ఆయన మన మధ్యనే ఉన్నాడని అర్థం చేసుకుంటూ మనం ముందుకు నడవలసిందిగా వారు ఉన్నాం. కాబట్టి ప్రార్థన చేద్దాం. ఈ యొక్క గొప్ప సమయాన్ని ఇచ్చాడు దేవుడు మనకు. మన మధ్యన జేమ్స్ ముందుకు వచ్చి ప్రార్థన చేస్తాడు. మనమందరము కూడా ఏకీభవిద్దాం. మనమందరము కూడా